జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. ఒంగోలుపై మోంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలకు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్లోకి భారీగా వరద నీరు చేరింది. ఆఫీస్ రూములు, తరగతి గదుల్లోకి వరద రావడంతో విద్యార్థులను ఇళ్లకు పంపించారు అధికారులు. అయితే ఇతర రాష్ట్రాల విద్యార్థులు క్యాంపస్లోనే ఉండిపోయారు. ఒంగోలుపై మోంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలకు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్లోకి భారీగా వరద నీరు చేరింది. ఆఫీస్ రూములు, తరగతి గదుల్లోకి వరద రావడంతో విద్యార్థులను ఇళ్లకు పంపించారు. అయితే ఇతర రాష్ట్రాల విద్యార్థులు క్యాంపస్లోనే ఉండిపోయారు. ఒంగోలుపై మోంథా తుఫాన్ ఎఫెక్ట్ భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాలకు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్లోకి భారీగా వరద నీరు చేరింది. ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఇతర రాష్ట్రాల విద్యార్థుల పరిస్థితి ఏంటి? యశ్వాతి, ఏదైతే మోందా తుఫాను ఎఫెక్ట్తో ఒంగోలులో కురిసిన భారీ వర్షాలు నగరాన్ని పూర్తి స్థాయిలో ముంచేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఉదయం నుంచి కొంత వర్షం నుంచి ఉపశమనం కలగడంతో సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఈ ఆంధ్ర కేసరి యూనివర్సిటీతో పాటు జవహర్ నవోదయ విద్యాలయ ఉన్న క్యాంపస్ల దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఈ క్యాంపస్లో లోపలకు నీళ్లు చేరిన నేపథ్యంలో అటు తరగతులు పూర్తిగా ఆపివేసిన పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులను కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్లకు తీసుకువెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 20 మంది వరకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు ప్రస్తుతం జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉన్నారు. అంటే వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళలేక ప్రస్తుతం క్యాంపస్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే ఈ జవహర్ నవోదయాల్లో చదువుతున్న విద్యార్థికి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పుస్తకాలను అదేవిధంగా బ్యాగులను కూడా ఇళ్లకు తీసుకువెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనకి విజువల్లో కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ క్యాంపస్కు సంబంధించి ఏదైతే ఈ రెండు ప్రెమిసెస్లో ఓవైపు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ నడుస్తూ ఉంటుంది, మరోవైపు జవహర్ నవోదయ విద్యాలయ రెండు నడుస్తూ ఉంటాయి. అయితే రెండు క్యాంపస్లలోకి ఇటు మంగమూరు వైపు ఉండే నల్లవాగు పూర్తిగా పొంగి ప్రవహించిన నేపథ్యంలో నల్లవాగు ఉధృతికి ఇటువైపుకు నీళ్లు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలకు పైగా ఇక్కడ జవహర్ నవోదయ నడుస్తున్న నేపథ్యంలో ఇంతవరకు ఈ స్థాయిలో వర్షపు నీరు చేరలేదని మాత్రం చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ జవహర్ నవోదయకి సంబంధించిన విద్యార్థులు కూడా ఇప్పటికే దాదాపు 80% మందికి పైగా వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్టుగా ఏదైతే ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఉందో ఈ క్యాంపస్ కూడా పూర్తి స్థాయిలో నీళ్లమయం కావడంతో అటు తరగతులను కూడా నిలిపేసిన పరిస్థితి. ఆ క్లాసుల్లో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు చేరాయి. అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన గ్రౌండ్ ప్రెమిసెస్ కూడా పూర్తిగా నీళ్లమయమైపోయింది.
జరిగింది. ప్రస్తుతం మనం ఈ ఆడిటోరియం ప్రాంతాన్ని చూస్తున్నాం. ఆడిటోరియం ప్రాంతం కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం అంటే నిన్న దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం ఒంగోలులో నమోదైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒంగోలు నగరంలోని అన్ని ప్రాంతాలకు నీళ్లు చేరిన నేపథ్యంలో ఇక్కడకు కూడా నీళ్లు చేరాయి. ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీ తో పాటు అంటే ఈ హౌసింగ్ బోర్డు ఏరియా నుంచి కూడా ఇటువైపుకు నీళ్లు తన్నుకొని రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న ఈ స్టాఫ్ క్వార్టర్స్ ఏదైతే జవహర్ నవోదయ విద్యాలయంలో ఉన్న పనిచేసే ఈ స్టాఫ్ క్వార్టర్స్ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన సామాన్లు కూడా ఇళ్లలో తేలియాడుతున్న పరిస్థితి ఉందని మాత్రం చెప్తున్నారు. దాదాపు మనం చూడొచ్చు ఒక అడుగున్నర మేర ఈ క్వార్టర్స్ సంబంధించి నీళ్లు లోపలికి వెళ్లిన నేపథ్యంలో కింద ఉన్న సామాన్లు మొత్తం తడిచిపోయాయని చెప్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఈ స్టాఫ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో తాళాలు వేసి బయటకు వచ్చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ జవహర్ విద్యాలయకు సంబంధించిన గ్రౌండ్ కూడా పూర్తి స్థాయిలో నీళ్లమయం అయిపోయినట్లు మనకి ఈ విజువల్లో కనిపిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఈ ఎవరైతే ఈ విద్యార్థులకు సంబంధించి దాదాపు 10 ఎకరాలకు పైగా ఉండే ఈ గ్రౌండ్ ప్రాంతం కూడా పూర్తిగా నీళ్లమయమై మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఒకవైపు నిన్నటి నుంచి ఒంగోలు నగరంలో భారీ వర్షాలు నమోదు కావడంతో ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్తో పాటు అద్దంకి బస్టాండ్ వరకు ప్రధాన రహదారి మొత్తం దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర నీరు ప్రవహించిన పరిస్థితి ఉంది. శివారు కాలనీలు కూడా ఏదైతే ఇటు కొత్తపట్నం వైపు వెళ్లే కొప్పోలు రోడ్డు, అదేవిధంగా రాజీవ్ గృహకల్ప, జర్నలిస్ట్ కాలనీ తదితర కాలనీలు కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ప్రగతి కాలనీతో పాటు కరుణా కాలనీ తదితర ప్రాంతాలు, కేశవరాజుకుంట, ఇంద్రమ్మ కాలనీ ప్రాంతాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ మంగమ్మ కాలేజీతో పాటు వెంకటేశ్వర కాలనీ ప్రాంతాలు కూడా ఎగువనున్న ఈ పేర్నమెట్ట చెరువు కట్ట తెగటంతో పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన నీళ్లు కూడా ఈ కాలనీ వాసులను ముంచెత్తిన పరిస్థితి ఉంది. దీంతో ఆ కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర ఇళ్లలోకి నీరు చేరడంతో అటు వెంకటేశ్వర కాలనీ వాసులు కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఉదయం నుంచి ఈ వర్షం పూర్తిగా కంట్రోల్ కావడంతో పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం ఇటు మున్సిపల్ సిబ్బంది అవకాశం ఉన్న చోట్ల నీళ్లు బయట ప్రాంతాలకు తరలించేందుకు గండ్లు కొట్టడం, ఈ ప్రొక్లైనర్లు, జేసీబీల సాయంతో ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయిన నీటిని సరిచేసి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఇటు హోమ్ వ్యాలీ వంటి ప్రాంతాల్లో చిక్కుకొని ఇటు డ్రీమ్ వ్యాలీ హౌసింగ్ లో చిక్కుకున్న వ్యక్తులను కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే నగరంలో చిక్కుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి మాత్రం అటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మాత్రం వాళ్ళని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. పలు నేతాజీ కాలనీ, అటు చంద్రశేఖర్ కాలనీ తదితర ప్రాంతాల్లో కూడా ట్రాక్టర్ల సాయంతో ఇటు మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పూర్తి స్థాయిలో అక్కడ ప్రాంతాల వ్యక్తులను బయటకు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం వర్షం కంట్రోల్ కావడంతో దాదాపు ఇవాళ రాత్రికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జిల్లాకు సంబంధించి కూడా ఇటు తీర ప్రాంతంలో ఉన్న 9 మండలాలతో పాటు పశ్చిమ ప్రాంతంలో కూడా భారీ వర్షపాతం నమోదు కావడంతో ఇటు తీర ప్రాంతంలో ఉన్న 9 మండలాల్లో, అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్న పలు మండలాల్లో కూడా పంట నీటి మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు 8,140 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇప్పుడు కూడా భారీగా పంట నష్టం నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వాగులు, వంకలు పొంగి ప్రవహించిన నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి అయితే కొంత అదుపులోకి వచ్చినట్లుగానే కనిపిస్తుంది. వాగుల ఉధృతి తగ్గి రోడ్ల కిందకు ప్రవాహం కంట్రోల్ కావడం తోటి వాహనాల రాకపోకలు పునఃప్రారంభమైన పరిస్థితి ఉంది. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు చెరువులకు కూడా భారీగా నీళ్లు వచ్చి చేరి చెరువు అలుగులు కూడా ప్రవహిస్తూ రోడ్లకు అడ్డంగా పారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే ఈ సంతనూతలపాటు చెరువు కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ సమీపంలోనే ఉన్న దాదాపు 20 లక్షలకు పైగా విలువైన బాతులు కూడా అక్కడే కొన్ని మృత్యువాత పట్టడం, మరికొన్ని కొట్టుకుపోవడం జరిగిన పరిస్థితి ఉంది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆసియాఖండంలోనే అతి పెద్దదిగా చెప్పుకునే ఖమ్మం చెరువుకు కూడా నీళ్లు వచ్చి చేరిన నేపథ్యంలో
పూర్తి స్థాయిలో అక్కడ కూడా అలుగు పారుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే పంట నష్టం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఒంగోలు నగరంలో మాత్రం ఈ భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఇటు అన్ని విద్యాలయాలు ఈ ముసురుతో పాటు పూర్తిగా నీళ్లమయం కావడంతో అటు అదేవిధంగా కాలనీలు కూడా నీటి మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అధికారులు అయితే మాత్రం పూర్తిగా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ రాత్రికి పూర్తిగా పరిస్థితి అయితే అదుపులోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.